మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఏఎస్పేట దర్గాలో భక్తులు అందించిన కానుకలు 2,60,00,000. ఏఎస్పేటలో దర్గా వర్క్స్ బోర్డు అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన హుండీల లెక్కింపు ద్వారా 1,60,00,000 నగదు వచ్చినట్లు విలేకరుల సమావేశంలో తెలిపిన దర్గా ఈవో హుస్సేని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో రహమతాబాద్ దర్గాగా పిలువబడే హజరత్ రాజా నయాబ్ రసూల్ అహ్మద్జన్ దర్గాలో హుండీలు లెక్కింపులో భక్తులు అందిస్తున్న కానుకల ద్వారా ఇప్పటివరకు దర్గా హుండీల లెక్కింపు చరిత్రలో లేని విధంగా భారీ నగదును నమోదు చేసుకుంది. దర్గా నిర్వహణలో చిన్న వివాదం కారణంగా గత 12 నెలలుగా దర్గాలోని 17 హుండీలను తాళాలు వేసి లెక్కింపు చేపట్టకపోవడంతో భక్తుల కానుకలతో హుండీలు నిండుకున్నాయి. దీంతో హుండీల లెక్కింపు కోసము ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న ఈవో హుస్సేని జిల్లా వర్క్స్ బోర్డు అధికారులకు తెలపడంతో జిల్లా అధికారుల ఆదేశాలతో హుండీల లెక్కింపుకు శ్రీకారం చుట్టారు. 17 హుండీలకు గాను హుండీలు లెక్కించగా ఆశ్చర్యంగా 2,60,00,000 రూపాయలు నగదు భక్తుల కానుకల ద్వారా హుండీలలో లభించడంతో అధికారులు స్థానిక ప్రజలు సైతం ఒక్కసారిగా విస్తుపోయారు. దర్గా హుండీల చరిత్రలోనే ఇంత భారీ నగదు కానుకల ద్వారా రావడం మొట్టమొదటిసారి అవ్వడం విశేషం. ఇవి కాకుండా బంగారం, వెండి కూడా కానుకలుగా వచ్చాయి. వాటి లెక్క ఇంకా తెలపలేదు. గతంలో ఏడాదికి 5 సార్లు లెక్కింపు చేపట్టిన 40 లక్షల మించి నగదు రాలేదని, ఇంత భారీగా నగదు కానుకల ద్వారా రావడం చాలా ఆశ్చర్యంగా ఉందని అధికారులు చెబుతున్నారు. హుండీల లెక్కింపులో వచ్చిన నగదుతో పాటు మరియు రూముల బాడుగల భక్తులు అందించే డొనేషన్ల ద్వారా 98 లక్షలు రాగా మొత్తం 2,60,00,000 రూపాయలు వచ్చింది. ఇంత భారీ మొత్తం గతంలో ఇప్పుడు కూడా ఏఎస్పేట దర్గా చరిత్రలో రావడం జరగలేదని, మొట్టమొదటిసారి భక్తులు కానుకల ద్వారా ఇంత భారీగా దర్గాకు ఆదాయం ఇవ్వడం ఎంతో ఆశ్చర్యంగా ఉందని అధికారులు స్థానికులు తెలుపుతున్నారు. నేను ఏఎస్పేట దర్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన షేక్ మొహమ్మద్ హుస్సేన్ని. మీ అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర బోర్డు సిఇఓ గారు 12/1/2024 ఏఎస్పేట దర్గా తాలూకు 11 నెలల హుండీలను, ఏదైతే 17 హుండీలు ఉన్నాయో అవి లెక్కపెట్టి ఈ దర్గా తాలూకు అకౌంట్ నందు జమ చేయమని ఉత్తర్వులు ఇస్తూ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆఫీస్ నుంచి ఇబ్రహీం బేగ్ సూపరింటెండెంట్, అలాగే గౌస్ మొహిద్దీన్ సూపరింటెండెంట్ వారిని డిప్యూట్ చేస్తూ, వారితో పాటు ఈ నెల్లూరు జిల్లా ఇన్స్పెక్టర్ అయినటువంటి షేక్ ఖుదావన్, ప్రకాశం జిల్లా ఇన్స్పెక్టర్ అయినటువంటి షేక్ అహ్మద్ బాషా గారిని డిప్యూట్ చేస్తూ ఈ యొక్క హుండీ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ఏఎస్పేట తాలూకు తహసీల్దార్ గారిని పోలీసు వారి సమక్షంలో వెచ్చించమని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉత్తర్వులను హఫీజ్ బాషా గారికి అలాగే రెవెన్యూ పోలీసు వారికి ఇవ్వటం జరిగింది. వాళ్లతో చర్చించి 19వ తేదీన హుండీలు వెచ్చించాలని నిర్ణయించాము. అలాగే 19వ తేదీ నుంచి ఈ రోజు వరకు హుండీలను 17 హుండీలు వెచ్చించగా ఈ యొక్క హుండీలకు గాను 1,61,00,000 ఇన్కమ్ రావటం జరిగింది. అలాగే బంగారం 26 గ్రాముల 70 మిల్లీగ్రాములు రావటం జరిగింది. వెండి 7 కేజీల 149 గ్రాములు రావటం జరిగింది. ఈ డబ్బు ఏదైతే ఉందో 1,61,00,000 ఆల్రెడీ ఈ కెనరా బ్యాంకు నందు జమ చేయటం కూడా జరిగింది. ఇదే ఆదాయం కాకుండా మనకు ఈ 11 నెలలకు గాను డొనేషన్స్ కానివ్వండి, దర్గాకు సంబంధించిన రూమ్ రెంట్లు కానివ్వండి, షాపు బాడిగలు కానివ్వండి 97 లక్షలు రావడం జరిగింది. ఓవరాల్గా ఈ 11 నెలలకు గాను ఈ యొక్క ఏఎస్పేట దర్గా తాలూకు ఇన్కమ్ 2,58,00,000 వక్ఫ్ బోర్డు వారికి రావటం జరిగింది.